అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 21 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 25 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 21 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 25 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అందులో అనంతపురం రూరల్ మండలానికి చెందిన 12 మందికి 20,78,000 రూపాయలు, ఆత్మకూరు మండలానికి చెందిన 7 మందికి 2,80,000 రూపాయలు, రాప్తాడు మండలానికి చెందిన 2కి 1,24,000 రూపాయలు ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందజేయడం జరిగిందని, రానున్న రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ తమ వంతు సహకారాన్ని అందించి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు. అంటే రాలేదు, బిల్లులు కరెక్ట్ లేవు, వేరే బిల్లులు పెట్టడం వల్ల ఐసీయూలో ఉంటే వాళ్ళకి రాదు, కొన్ని మెడిసిన్కి వస్తుంది, కొన్ని మెడిసిన్ కూడా రావట్లేదు. ఆ రకంగా కొంతమందికి తక్కువ వస్తారు, వాళ్ళకి ఎక్కువ వచ్చింది, వీళ్ళకి తక్కువ, రామదేవి తక్కువ ఇచ్చినారు, లక్ష్మీదేవికి ఎక్కువ ఇచ్చినారు అనుకుంటారు. అంటే లక్ష్మీదేవి ఎక్కువ కరెక్ట్ బిల్లులు పెట్టింది కాబట్టి వస్తాయి, రామాజీ తక్కువ కొంచెం రాంగ్, అంటే కరెక్ట్గా మాకు మెసేజ్ ఇచ్చినాడు కాబట్టి ఆ బిల్స్ రాంగ్ అవి రావు. ఆ రకంగా కూడా కొన్ని జరుగుతున్నాయి. అట్లా కాకుండా అన్ని కరెక్ట్గా బిల్స్ తేవాల. సీఎంఆర్ఎఫ్ ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో దాని ప్రకారం ఇస్తే కూడా ఇంకా బాగా, కొంతమంది 20,000, 30,000 పెట్టినవి దాదాపు 25,000 కూడా ఇస్తున్నారు. బిల్లులు కరెక్ట్గా ఇస్తారు. కొన్ని జబ్బులు కూడా ఆ జబ్బులకే, కొన్ని జబ్బులకే ఇస్తారు, అన్ని దాంట్లకి ఇవ్వరు. అట్లా ఆ విధంగా కూడా మనం చేస్తున్నాం. దాదాపు ఫస్ట్ మన అనంతపురం రూరల్ మండలంలో కొన్ని వైఎస్ఆర్ పార్టీ కరడగట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. నేను చేయకూడదని నేను చెప్పట్లేదు, కనీసం మనం చేసేటప్పుడు కూడా ఆ గ్రామస్తుడై వాళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళకి సీఎంఆర్ఎఫ్ మనం పెట్టండక్క, వీళ్ళు పాపం వైఎస్ఆర్ పార్టీ అని నిబంధనలు ఉన్నారు, మీరు చెయ్యండి అంటే నాకు హ్యాపీగా నేను కూడా చేస్తాను. ఆ విధంగా కాకుండా ఆ గ్రామంలో ఉండే వ్యక్తికి లీడర్, మన పార్టీ లీడర్లు తెలియకోకుండా ఇంకో పక్కనుండే మన తెలుగుదేశం లీడర్లే తీసుకొని వచ్చి వాళ్ళు పెట్టేయడం వల్ల ఆ గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ గ్రామం కాదు, ఇక్కడపల్లిలో ఇది జరిగింది. లాస్ట్ టైం కూడా 2.5 లక్షలు వచ్చింది. అది చింపేయమంట, చూసి మనం తీసేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పక్క వ్యక్తి ఎట్లాంటాడన్నా కానీ హెల్త్ బాగాలేకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసే మన ధర్మం, ఎమ్మెల్యేగా ధర్మం కాబట్టి నేను చేసేది. తీసుకొచ్చిన వాళ్ళు కరెక్ట్గా తీసుకురావాలి. ఆ ఊళ్ళో వచ్చి ఇటుకలపల్లి గ్రామస్తులు లీడర్లే వచ్చి ఇచ్చింటే కూడా నేను దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు కాకుండా పక్కన రాప్తోటి పిల్లలు వస్తారు, వాళ్ళ ఊర్లో తీసుకుని వచ్చి పెట్టుకుంటారు, వాళ్ళ బంధువులు ఏదో అరకంగా మళ్ళీ అందరూ నచ్చజెప్పి కూర్చోబెట్టి నచ్చజెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారానే ఇప్పించినాం. మనం వచ్చి 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళీ ఈ రోజు కూడా 2.5 లక్షలు వచ్చింది. అది కూడా ఇంకా ఆ ఊళ్ళంతా అలిగి కూర్చున్నారు. నాకు మీరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు. వస్తారు, ఎవరో వస్తారు లీడర్, మీరు తీసుకొని వచ్చి నేను పెట్టాలా? అప్పటికాడు మా వెంకటస్వామిలు ఫోన్ చేసి కలుపుకోమనే కాదు. కానీ ఈ రకంగా కూడా ఎందుకంటే నేను ఆ ఊరు చూపిస్తున్నా. అట్లా ఆ ఊరులాగా కొన్ని ఊళ్ళు కూడా వస్తున్నాయి. చెన్నై కొత్తపల్లి మండలంలో కూడా ఇదే పరిస్థితి జరిగితే 7 లక్షలు వచ్చింది ఒక ఆయనకి ఇవి కూడా వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఒక్కడే వచ్చినాడు, ఎవరు తీసుకురాలి. ఏమంటే ఎవరు రారక్క, ఎందుకు రారని కనుక్కుంటే ఆయన వాళ్ళంతా అలిగి వాళ్ళు కూర్చున్నారు. అట్లా రకరకాలుగా మన లీడర్లోనే మనకే ఈ విభేదాలు కూడా వస్తున్నాయి వీళ్ళ వల్ల. అందుకని దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకున్నారు, లీడర్లు కానీ మా వాళ్ళు కూడా. నేను ఒకటే చెప్పాను, మండలం కన్వీనర్లు సంతకం పెట్టించుకొని రండి, క్లస్టర్లు సంతకం పెట్టించుకొని వస్తేనే ఇక్కడ మనం పెడదాం. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళనే మేము అనుకోసం చేస్తాం, ఇక్కడ ఎవరో వాళ్ళు వీళ్ళందరి కాదు. ఆ రకంగా కూడా ఇప్పుడు నేను మళ్ళీ మా పిఏలకు కానీ వీళ్ళందరికీ చెప్పినాను. మీరు కూడా అబద్ధం చేసుకోకుండా ఆ రకంగా ఏవైనా బిల్స్ ఏదైనా తీసుకురావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉగాది లోపే ఇవ్వాలని ఆలోచనలోనే నేను కూడా 2-3 సార్లు సీఎంఆర్ఎఫ్కి ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ మాట్లాడుతున్నాను.